అయితే వ్యాలంటైన్స్ డే రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఒక పాట రాసినావు కదరా? రాసిన. ఆ పాట ఒకసారి వినిపిరా. తప్పకుండా అక్క. అయితే ఈ పాట ఎందుకు రాసిన అంటే, నేను డిగ్రీలో ఉండంగా మనకప్పుడు తెలియకపోయేది అంత ఉద్యమాలు, ఇది ఈ ఆలోచన తప్ప వేరే ఆలోచన అయితే లేదు. లేకుండా ఉంటే 2 జిల్లాలు దాటి భాస్కర్ దాకా వచ్చేదాన్ని కాదు. అయితే ఒక అమ్మాయి బాగా ఏడుస్తుంది వ్యాలంటైన్స్ డే రోజు. మా రూమ్ అక్క, మాకంటే నేను అప్పుడు డిగ్రీ సెకండ్ ఇయర్, ఆమె ఫైనల్ ఇయర్. బాగా ఏడుస్తుంది. ఏమైందంటే ఏం చెప్పట్లేదు. అందరు బయటకు వెళ్ళి నిదానంగా అడిగిన, ఏమైంది అక్క చెప్పు నాకు కూడా అన్న. అంటే నాకు ఇట్లా హ్యాండ్ ఇచ్చిండ్రా, వాళ్ళ పేరెంట్స్ ఒప్పుకోవట్లేదట అంటే, అవునా మరి ప్రేమించేటప్పుడు తెలియదా పేరెంట్స్ ఒప్పుకోరని అని ఎంత చెప్పినా ఆయన విన్నట్లేదురా అని అన్నాడు. ఏడుస్తుంది, బాగా ఏడుస్తుంది. ఇక నెక్స్ట్ డే జ్వరం తెచ్చుకుంది. అబ్బా దీని మీద ఒక పాట రాయాలి అని రాసిన. ఆ సన్నివేశాన్ని ఆమెను చూసే రాసిన నేను. ఇంకా నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు అర్థమైంది, ఓహో ప్రేమ ఇట్లా కూడా ఉంటదా. మనకేం తెలుసు డిగ్రీలు అవన్నీ మనం పట్టించుకోలేం కాబట్టి ఆ సన్నివేశం, ఆమె ఏడ్చిన సన్నివేశాన్ని బట్టి నాకు రాయాలనిపించింది, రాసినక్క. ఆ పాట వాడిసలే. కంటికి తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో, మనసుకే తెలుసు ఆ ప్రేమ బాధ ఏమిటో. కంటికి తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో, కలవరపడటం కన్నీళ్లు కార్చటం ఇవి ప్రేమలు కొత్తవి కావని. కలవరపడటం కన్నీళ్లు కార్చటం ఇవి ప్రేమలు కొత్తవి కావని. కంటికే తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో, మనసుకే తెలుసు ఆ ప్రేమ బాధ ఏమిటో. కంటికే తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో. దేవుడిచ్చిన వరం ప్రేమనుకుంటే దాన్ని పెద్దలు దూరం చేస్తుంటారు. దేవుడిచ్చిన వరం ప్రేమనుకుంటే దాన్ని పెద్దలు దూరం చేస్తుంటారు. కష్టాలు కన్నీళ్లు ప్రేమకు తెలుసు, కష్టాలు కన్నీళ్లు ప్రేమకు తెలుసు. కలిసి బ్రతకడం కూడా ప్రేమకు తెలుసు, కలిసి బ్రతకడం కూడా ప్రేమకు తెలుసు. కంటికే తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో, మనసుకే తెలుసు ఆ ప్రేమ బాధ ఏమిటో. కంటికి తెలుసు కన్నీళ్ళ బాధ ఏమిటో. ఎక్సలెంట్ ఉందిరా. థ్యాంక్ యూ. సూపర్ రాసినావు. అయితే నేను ఒక ఫోటో చూసిన చెల్లె, చెప్పండి. గవర్నర్ చేతుల మీదుగా మీకు ఏదో సన్మానం చేస్తున్నట్టుగా ఒక ఫోటో చూసిన. అవునా? అది ఏంటిదిరా? అసలు ఏ సందర్భంగా నీకు ఆ సన్మానం జరిగింది? నేను స్వేరోస్ స్టేట్ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కరోనాలో చాలా అడుక్కునే వాళ్ళకి రోడ్డు మీద పేదోళ్ళకి చాలా ఇబ్బంది అయింది అక్క బ్రతకడం. ఒక్క పూట బువ్వ దొరకడం చాలా కష్టమైంది. అప్పుడు నేను పనులు లేక మంచి మా ఎంప్లాయీస్ పెద్ద పెద్ద ఉద్యోగులు కూడా ఆ సమయంలో ఇబ్బంది పడ్డ సందర్భాలు ఉన్నాయి. ఆ సమయంలో ఇక స్వేరోస్ ఆర్గనైజేషన్ అంటేనే ఇతరులకి ఆదుకోవడం కష్టాల్లో అన్ని, అదొకటి మా ఏజెండా అన్నమాట. సో నేను 7 months క్యారింగ్ అక్క. నేను అయితే క్వింటలు అట్లా అంతంత క్వాంటిటీ అండిపించి అందరం కలిసి ఒక లీడర్ గా నేను కొద్దిగా పెద్ద మొత్తంలో పెట్టేదాన్ని. చిన్న చిన్న కింద తల చేసి చాలా చేసినాం అక్క. చేస్తే ఏం చేస్తామంటే మేము ఈ ప్రదేశంలో ఇట్లా చేసినామని మేము ఫొటోస్ అది పెడతాం అన్నమాట. సో అది చాలా వైరల్ అయ్యి ఆ మేడం గారు, అంటే నలుగురు ఇన్స్పిరేషన్ పొందడానికి మీరు ఫోటోలు పెట్టింది తెలియదు అంటే మనల్ని చూసి వేరే వాళ్ళు కూడా పెడతారు కదా అక్క. ఇప్పుడు మనము అట్లా పెడుతుంటేనన్నా ఇంకా కొందరు పెట్టాలన్న ఆలోచన. నేను 7వ నెల ప్రెగ్నెంట్ ఉన్నప్పుడు నేను మాస్క్ పెట్టుకొని నేను వెళ్ళి, నాకు చాలా మంది వద్దన్నారు. కానీ ఆ కష్టాల్లో మనం చేస్తున్న సేవ నిజంగా చాలా అనుభూతిని ఇస్తుంది, చాలా సంతోషాన్ని ఇస్తుంది. నాకు ఏదైనా పర్వాలేదన్న ఒక ఆనందాన్ని ఇస్తుంది. కాబట్టి చాలా సేవ చేసినాం అక్క. కరోనాలో నాకు కరోనా కూడా వచ్చింది.
అంటే అక్కడనే వచ్చిందా మీ అక్కడంతా తిరగడం వల్ల? నాకు సెకండ్ వేలో వచ్చింది. నేను చేసింది ఫస్ట్ వేలని ఇంకా చాలా సీరియస్ టైంలోనే మేము అప్పుడు ఫస్ట్ టైం కరోనా వచ్చినప్పుడే మేము ఈ అన్నదానం ఇదంతా చేసినాం అక్క. సెకండ్ వేలో నాకు కరోనా వచ్చింది. సెకండ్ అయితే అప్పుడు మరి మేడంకి ఎట్లా తెలిసిందో నాకు తెలియదు. మేమేమి మాకేం తెలియదు. గవర్నర్ తను ఎక్కడ మనం ఎక్కడ అక్క. ఉమెన్స్ డేకి ఉత్తమ మహిళ ఉత్తమ నాయకురాలుగా అవార్డు ఇచ్చింది. చాలా సంతోషం. ప్రవీణ్ సార్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అంటే నా ఆర్గనైజేషన్ నుంచి ఒక అమ్మాయి ఈ స్థాయికి అంటే చాలా మంది నాతో పాటు సీతక్క కూడా తీసుకున్నారు. సీతక్క తీసుకున్నారు. ఆమె కూడా చాలా సాయం అప్పుడు అక్క కూడా చేసిండ్రు. కాకపోతే అంత పెద్దోళ్ళం ఏం కాదు కానీ మన లెవెల్లో మనం అంతమంది ఆకలి తీర్చారు కాబట్టి మేడం పిలిపించి సన్మానం చేసింది అక్క. దానికి మా ఆయన సపోర్ట్ కూడా ఉంది అక్క. అంటే మనమేమి అదే వాళ్ళ సపోర్ట్ వల్ల కూడా మనం ఇంకా ముందుకు వెళ్ళగలం. ఇంట్లో మగ భర్త సపోర్ట్ ఉంటే ఇంకా ముందరికి ఇంకా వెళ్ళగలుగుతారు కదా. అయితే అది నీకు ఫుల్ ఉంది. చాలా సంతోషం. చెల్లె, గంగా జమున లక్ష్యం ఏందిరా? లక్ష్యం అంటే నాదొకటే లక్ష్యం అక్క. నేను గత 15-16 సంవత్సరాల నుంచి ఉద్యమ బాటలో నడుస్తున్నదాన్ని. చాలా ఉద్యమాలు చేసినాం. తెలంగాణలో కూడా మనమంతా పాత్ర పోషించినాం. స్వేరు నెట్వర్క్ లో కూడా ఉండి మహిళలకు అండగా ఉంటూ మహిళల్ని చైతన్యపరిచి మహిళా ఎంపవర్మెంట్ మీద చాలా ప్రోగ్రామ్ చేసినాం. మహిళల్ని సాధ్యమైనంత వరకు చైతన్యపరిచినాం. ఇప్పుడు ఏంటంటే పేద ప్రజలకు ఇంకా మన సేవలు అందించాలి. డాక్టర్ బాబాసాహెబ్ చెప్పినట్లు మనం కూడా లీడర్లం కావాలి. పేద ప్రజలకు సేవ చేయాలి. వాళ్ళ ఆశయాల అడుగుజాడలో మనం నడుస్తున్నాం కాబట్టి నాకు ఎప్పటికైనా ఒక గొప్ప లీడర్ కావాలని ఒక లక్ష్యం ఉందక్క. సమాజంలో నాకు ఏం లేకున్నా పర్లేదు కానీ ప్రజల మధ్యలో ఉండాలని ఒక ఆశ అయితే ఉందక్క నాకు. ఇప్పటికీ ఉంటున్నా, ఇప్పటికి తిరుగుతున్నా. చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని కూడా నేను నా భర్త నేను తిరుగుతూనే ఉన్నాం అక్క. ఎక్కడ ఏది ఉన్నా మేము ఇంత దూరమైనా మేము వెళ్ళొస్తాము. మేము ఒక రూపాయి 2 రూపాయలు ఎప్పుడు కూడా ఆశించాము. ఎప్పుడు పేద ప్రజలకు అండగా ఉంటాము. రానున్న రోజుల్లో రాజకీయాల్లో ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఉంది. అరే నువ్వు ఉద్యమాలు, అమరవీరుల మీద పాటలు పాడు, స్క్వేరే ఉద్యమం కావచ్చు, ఇవన్నీ ఇట్లా తిరగడానికి ఇప్పుడు నీకు 2 పిల్లలు కదా? అవునక్క, 2 బాబు. పిల్లల్ని ఎవరు చూసుకుంటారు? మనం ఇవన్నీ ఎప్పుడు చేస్తున్నావు? పిల్లల్ని నేను చిన్న పిల్లలనైనా మాకు వెహికల్ ఉందక్క. నేను నా భర్త నా 2 పిల్లలు ఎక్కడికి వెళ్ళినా పిల్లలతో సహా వెళ్తాం అక్క. ఈ మధ్య కాలంలో చిన్నోడు 6 years పడ్డాయి కాబట్టి వాడిని స్కూల్ వేసినాము. ఇక టైం ఉన్నప్పుడు కొద్దిగా వాడికి కొద్దిగా టైం కేటాయిస్తున్నాం ఇక ఇప్పుడు. కానీ నా పిల్లలిద్దరు కూడా ఉద్యమ భావాలే ఉన్నాయి వాళ్ళకి. మీద పుట్టి పెరిగినట్లు అయిపోయింది. వాళ్ళకి స్టేజ్ ఫియర్ లేదు. వాళ్ళు ఎటువైనా ఫస్ట్ మా లెక్క జై భీమ్ అంటారు. అసలు చాలా అద్భుతమైన నేను ఒకటే అనుకుంటా, నా పిల్లలు ఈ వయసులోనే ఇప్పుడు ఎవరు కలిసినా జై భీమ్ అంటే షేక్ హ్యాండ్ ఇస్తారు. చాలా స్టేజ్ ఫియర్ లేదు. అది చాలు. అంటే చదువు అనేది వాళ్ళ వయసుకు తగ్గట్లు మనం చదివిస్తాం కానీ వయసుతో పాటు అది కంటిన్యూ అవుతుంది. కానీ ఆ భావాలు అనేది ఇంపార్టెంట్ కాబట్టి మా పిల్లలు ఇద్దరికి ఆ భావాలు ఉన్నాయి. చదివిపిస్తున్నా కూడా వీలైనప్పుడు. ఉన్నారా పిల్లలు? చిన్నోడు ఏమో 2.5 సంవత్సరాలు. ఇప్పుడు సెప్టెంబర్ వస్తే 3 అక్క. పెద్దోడేమో 6 సంవత్సరాలు. ఇంకా 6 సంవత్సరాలు పడలేవు. ఇప్పుడు మీరు ఏడికి పోయినా కూడా మీ ఆయనతో పాటు పిల్లల్ని తీసుకొని వెళ్తారు. మీరు ఏమేమి చేయాలో అవన్నీ చేసుకొని వస్తారు. అవును. ఏ పేర్లు పెట్టిర్రా పిల్లల పేర్లు? మా పెద్ద అబ్బాయి పేరు జ్ఞానయోధు అక్క. అంది జ్ఞానయోధు. జ్ఞానయోధు. చిన్న అబ్బాయి పేరు ప్రజ్ఞాన్ యోధు. ప్రజ్ఞాన్ యోధు. అమ్మ ఇవి కూడా విప్లవ పేర్ల లెక్కనే ఉన్నాయిగా. అవునక్క. మళ్ళీ ముద్దు పేర్లు లిట్ రిచ్ అంటే లిటరేచర్. లిట్ రిచ్ ఇలా ఇంత మీనింగ్. సాహిత్యం ఇద్దరు అట్లా లిటరేచర్. ఇంకా మీరు మంచి మంచి పాటలు పాడాలని, మంచి మంచి పాటలు రాయాలని మేము కోరుకుంటున్నాము.